మా ఏం చేస్తున్నావు? పుదీనా పన్నీర్ పలావ్ చేస్తున్నాను మధు. చాలా బాగుంటది, చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. పిల్లలు ఎవరైనా కానీ పుదీనా అయ్యి తినము మామూలుగా అని అన్న వాళ్ళకి ఇలా పలావ్ కింద చేసి పెట్టేసామనుకో, పన్నీర్ లేసి మంచిగా తినేస్తారు కదా. అందుకని ఇప్పుడు పన్నీర్ చేస్తున్నాను. పన్నీర్ కోసం 2 లీటర్ పన్నీర్ పాలు అయితే పెట్టుకున్నాను. అవి కాగుతున్నాయి, ఇంకా కాగిపోయినాయమ్మా. బంద్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను చూడు వెనిగర్ వేసుకుని కొంచెం వాటర్ వేసాను, ఆల్రెడీ మిక్స్ చేసాను ఇందులో. ఇప్పుడు ఇది ఇందులో వేసి మనం గ్యాస్ బంద్ చేసుకున్న తర్వాతే పన్నీర్ ఇలా కలుపుకోవాలి. అప్పుడే సాఫ్ట్ గా వస్తుంది మనకి పన్నీర్ అన్నది. లేదంటే మనం స్టవ్ వెలిగించేసి ఇలా చేసామనుకో హార్డ్ అయిపోతుంది అనమాట, గట్టిగా వచ్చేస్తుంది. ఇదిగో చూడు, వెనిగర్ వేసుకుంటే ఇంకా బాగుంటది. అదే నిమ్మకాయ కన్నాని సాఫ్ట్ గా వస్తుంది, అదే నిమ్మకాయ అయితే కొంచెం హార్డ్ గా వస్తుంది. మనకి ఇక్కడ ఇది రెడీ అయిపోయింది, వడకెట్టేసుకుందాం. మధు ఇదిగో ఇలాగా నేను వడకెట్టుకుని ఇది ఇలా పెట్టుకుని దీని మీద క్లాత్ వేసుకున్నాను, మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నా. ఇదిగో ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ వాటర్ మంచి వాటర్తో ఇలా కడిగేసుకోవాలి. వెనిగర్లో ఉన్న పులుపు అది దిగిపోతుంది అనమాట. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మధు మనకి పలకగా వస్తే బాగుంటది కదా పన్నీరు, అందుకని ఇలా పలక షేప్ లో మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ ని. ఇలా కొంచెం దగ్గరికి ఇలా లాగి ఇదిగో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పలక కింద వచ్చింది కదా, ఇప్పుడు దీని మీద మనం బరువు పెట్టేసుకుందాం. మనకి సమానంగా రావాలంటే ఇలా ప్లేట్ పెట్టేసుకుని మధు దాని మీద పెట్టి ఇంకో ప్లేట్ ఇలా పెడితే మంచిగా సమానంగా వస్తుంది. దీని మీద వెయిట్ ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? అది చూడు వాటర్ అంతా ఇలా దిగిపోతుందో మంచిగానే. పట్టుకున్నాను, వదిలి ఒకసారి. ఓకేనా? అది ఇప్పుడు వాటర్ అంతా దిగిపోతుంది. నేను పన్నీర్ నమ్మ తీసేసి ఆ బరువు అది వెయిట్ పక్కకు పెట్టేసి నేను ఏం చేశాను, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. అప్పుడే 1/2 గంట అవుతుంది పెట్టేసి. సరేనా? ఇదిగోమ్మా, మనం పుదీనా పలావ్కి నేను ఒక పెద్ద సైజు పుదీనా కట్ తీసుకున్నా. ఎంత సైజు ఇది ఒలి చేసుకుని ఇది ఇలాగా శుభ్రంగా కడిగేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాను, వాడేసుకున్నాను. సరేనా? పుదీనా పలావ్లోకి నేను ఈ గిన్నెతోటి 2 గిన్నెలు రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. కడిగేసుకుని శుభ్రంగా నానబెట్టేసుకున్నాను. ఇదిగో అమ్మ, పలావ్లోకి మసాలా దినుసులు ఇగో ఇలాచి 4, లవంగాలు ఒక 4, దాచిన చెక్క, సాజీరా 1 స్పూను, మరాఠీ మొగ్గలు, ఇంకా రాతి పువ్వు కొంచెం ఎక్కువగా వేసుకున్నాను, ఇంకా బిర్యానీ ఆకులు. సరేనా? ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకుంటున్నా. సరే. ఇప్పుడు నేనమ్మా చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 5 తీసుకున్నాను, సన్నగా ఇలా కట్ చేసుకున్నాను. దీన్ని మనం బ్రౌన్ ఆనియన్స్ కింద ఫ్రై చేసుకుందాం, ఫ్రైడ్ ఆనియన్స్ కింద. సరేనా? మంచిగా వేగాలి. మనకి ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయమ్మా అక్కడ. ఇప్పుడు నేను ఇదిగో ఇలా 4 పచ్చిమిర్చి తీసుకున్నా. సరేనా? ఇవి వేయించుకొని ఇలాగ ఇందులో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం పుదీనా పలావ్లోకి పచ్చిమిర్చి వేసుకుంటేనే బాగుంటుంది. ఇక పుదీనా కూడా వేసేసుకుని ఇందులో కొన్ని ఇలా నీళ్ళు వేసుకోవాలి, బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ ఏగినాయి కదమ్మా, ఇగో ఇలా బ్రౌన్ కలర్ లోకి రావాలి మంచిగా ఉల్లిపాయలు, అప్పుడు బాగుంటది. మనం కొంచెం అల్లం పేస్ట్ వేద్దామే ఇందులోను. ఇగో 2 స్పూన్లు వేస్తున్నా. ఒక నిమిషం పాటు ఇలా వేద్దాం. ఇప్పుడు మనం పుదీనా పేస్ట్ చేసుకున్నాం కదమ్మా, ఇది ఇందులో వేసేస్తున్నానే. ఇదిగో ఇప్పుడు ఇది బాగా వేగాలమ్మా. మనకి ఆయిల్ అన్నది బయటకు వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలి. సరేనా?
మనకి అమ్మా మంచి స్మెల్ వస్తుంది. పుదీనా బాగా ఏగి మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ చూడు మనకి ఆయిల్ అనేది చూడు ఎంత బాగా వచ్చేసింది బయటికి. చక్కగా ఇందులో ఉన్న వాటర్ అనేది అంతా ఇంకిపోయేలాగా వేపుకోవాలి. సరేనా? ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకున్నాం. మనం దీంతో 2 గిన్నెలు బియ్యం తీసుకున్నాం కదమ్మా. అవును. మనం ఇప్పుడు 4 గిన్నెలు, ఒక గిన్నెకి 2 గిన్నెలు చొప్పున 4 గిన్నెలు తీసుకుందాం. ఇప్పుడు నేను పుదీనా వాటర్ మిక్సీ గిన్నె కడిగి ఇలా పోసుకున్నాను ఇందులో. ఓకే. దీంతో 4 గిన్నెలు వాటర్ వేస్తాను. 1 2 3 4. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాము. ఇదిగో నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను. సరేనా? తగినంత సాల్ట్. ఇప్పుడు చక్కగా బాగా మరగాలి. మనం పన్నీర్ని ఇలా కట్ చేసుకోవాలమ్మా. అయిపోయింది. చక్కగా చూడు పన్నీర్ ఎంత బాగా వచ్చాయి. మనం ఇప్పుడు దీన్ని నేతిలో వేపుకుందామే. ఇదిగో 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. అది వేడెక్కనే. మనకి ఇక్కడ చూడమ్మా నీళ్ళు మంచిగా మరిగిపోయినాయి కదా. మనకి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసుకొని ఇంకా రైస్ ఇందులో వేసేసుకోవడమే. మనం నానబెట్టుకున్న బియ్యం. ఓకే. ఇప్పుడు దీన్ని మనం దగ్గరకు వచ్చేదాకా ఇలా ఉడికిద్దామమ్మా. ఓకే. మూత పెట్టేస్తా. మూత పెడతా. ఇప్పుడు ఇక్కడ మనం పన్నీర్ పీసెస్ వేపుకుందాం. ఇదిగో అమ్మ మనకి ఇప్పుడు పెనానికి ఇది ఇలా అంటుకుపోతుంది కదా. అలా అతుక్కోకుండా చక్కగా సిమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందామే. వీటితో పాటు వేగుతాయి. మనకి ఇక్కడ మంచిగా ఎగిని చూడమ్మా. ఇప్పుడు ఇందులో నేను ఇలాగా ఇక్కడ 1 హాఫ్ స్పూన్ పసుపు, 1 హాఫ్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, కొంచెం కస్తూరి మేతి ఇలా నలుపుకున్నానే. నలుపుకొని ఎందుకంటే ఇవి అన్ని పన్నీర్ పడతాయి మంచిగా వేసుకుంటే. సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇవి వేసుకొని ఇలా కలుపుకోవాలి. మంచి కలర్ఫుల్గా కూడా ఉంటాయి ఇలా చేయడం వల్ల. కదా ఎంత బాగున్నాయే మంచిగా. ఇక్కడ మనకి పన్నీర్ రెడీ అయిపోయిందమ్మా. బంద్ చేసేస్తున్నానే. మనకి ఇక్కడ వాటర్ అది ఇంకిపోయింది చూడమ్మా. ఇంకా ఉంది. అది ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు ఇందులో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పన్నీర్లు వేసేసుకుందామే. పన్నీరు జీడిపప్పు నెయ్యితో వేపుకున్నాం కాబట్టి ఆల్రెడీ. నెయ్యి అలాగే వేసుకుంటాం కదా, అందుకనే నెయ్యితో వేపేసాను నేను. కలర్ఫుల్గా భలే ఉంది. మనకి పన్నీర్ వేపినప్పుడు పీల్ చేసుకుంది కదమ్మా పన్నీర్ అంతా నెయ్యి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఇందులో కొంచెం నెయ్యి మిక్స్ చేసాను. ఈ కారం అయ్యి కూడా మొత్తం ఇలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇది ఇలా వేస్తున్నాను నెయ్యి. ఓకే. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది పలావ్. ఓకే. ఇక్కడ నేను పెనం పెట్టేసుకున్నానమ్మా. ఒక 2 మినిట్స్ ఇలా ఫుల్ బంట్లో ఉంచి తర్వాత మీడియంలో పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని మీద ఇలా బరువు పెట్టేసుకుందాం. అది మగ్గేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దమ్ బిర్యానీ అనుకో ఒక టైం ఉంటుంది, ఒక 20 మినిట్స్ అలాగా. ఇది అలా కాదు కదా, అందుకని మధ్యలో చెక్ చేసుకోవచ్చు మనం. ఓకే. ఇప్పుడు 2 మినిట్స్ అయింది కదమ్మా. నేను మీడియంలో పెట్టేసుకుంటున్నానే. సరే. గ్యాస్ అలా మీడియంలో పెట్టుకుని మంచిగా మగ్గబెట్టుకోవడం. చూడమ్మా మనకి ఇక్కడ దమ్ అయిపోయింది కదా, మగ్గిపోయింది. ఏం పువ్వులా కూడా విచ్చుకుంది. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు బంద్ చేసేద్దాం గ్యాస్. మనకి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు ఇలాగా మూత పెట్టేసి మళ్ళీని అలా రెస్ట్ ఇచ్చేసామంటే ఇంకా బాగా మంచిగా రెడీ అయిపోద్ది. ఓకే. మధు ఇదిగో అమ్మ పెరుగు పచ్చడి కూడా చేసాను నేను. మంచిగా క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి మంచిగా ఉప్పు వేసి పిసికి పెరిగేసాను. పెరుగు తోడబెట్టాను కదా, మనకి పెరుగు పచ్చడి కూడా రెడీ. సరే ఇప్పుడు ఆల్రెడీ మనకి 10 నిమిషాలు అయిపోయింది. ఇగో తీసేస్తున్నా.
తీసిన చూసావా ఎంత పువ్వులా చక్కగా భలే వచ్చుకుంది. చాలా బాగుంది కదా. మనకి పుదీనా పన్నీర్ పలావ్ రెడీ. సూపర్. చూసావా మధు, చక్కగా భలే పొడి పొడిలా ఆడుతూ పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. మంచిగా కరెక్ట్గా మనకి నీళ్ళు అన్నీ బాగా పడితే బాగా వస్తుంది కదా. భలే ఉంది, సూపర్. మధు ఇదిగో మనకి పుదీనా పన్నీర్ పలావ్ రైతా రెండు రెడీ. సూపర్. భలే ఉంది, భలే కుదిరింది కదా. తిన్నామమ్మా త్వరగా. కింద ఎంత బాగుంది మధు, చాలా చాలా బాగుంది. పుదీనా ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుందో, భలే ఉంది. ఇంకా పన్నీర్ కూడా సూపర్, కాజు అలా తగులుతుంటే మధ్య మధ్యలో సూపర్ ఉంది. హైదరాబాద్ సూపర్. పన్నీర్ సాఫ్ట్ గా భలే వచ్చింది కదా. సూపర్ గా ఉంది, చాలా బాగుంది. పన్నీర్ పుదీనా అయితే ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుందో, అండ్ నెయ్యి చక్కగా జీడిపప్పు అన్ని మిక్స్ చేసుకుని తింటుంటే చాలా చాలా బాగుంది.